నారాయణ నారాయణ అంటూ పాత సినిమాల్లో మనం క్యారెక్టర్ని చూస్తూ ఉంటాం. ఈయన ఎవరికైనా సరే గొడవలు పెట్టేసి సంతోషంగా నవ్వుకుంటాడు. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి మీకు గుర్తు వచ్చే ఉంటుంది ఎవరో. ఆయనే నారద ముని. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నారద ముని గురించి ఆసక్తికరమైన సమాచారం తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి, వినండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే అప్డేట్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అష్టాదశ పురాణాలు, రామాయణ, మహాభారతాల్లోనూ నారదుడి పాత్ర గురించి వివరించారు. బ్రహ్మ సరస్వతి కుమారుడైన నారదుడు త్రిలోక సంసారి. సంగీత విద్వాంసుడైన నారదుడు సమాచారంతో జీవులను, వివేకవంతులను గావించాడు. తెలుగు సాహిత్యంలోనూ తెలుగు సినిమాల్లోనూ నారదుని కలహప్రియత్వం, వాక్చాతురత తరచూ ప్రస్తావించబడతాయి. ఉపనిషత్తులు, పురాణములు, ఇతిహాసములో నారదుని కథలు బహుళంగా ఉన్నాయి. అంతేకాదు నారాయణుడికి పరమ భక్తుడు. విరాట రూపంలో శ్రీ మహావిష్ణువు గుర్తించిన యోగి. ఋషి సనత్ కుమార సంయోగోపనిషత్తు 7వ భాగంలోని భూమ విద్య గురించి నారదుడికి బోధించాడు. ఉపనిషత్తుల్లోని అత్యంత ఉన్నతమైన ఈ విద్యను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయరాదని నారదుని మహర్షికి సనత్ కుమార సూచించాడు. మహాభారతంలో నారదుడు కీలక పాత్ర పోషించాడు. పాండవుల వెన్నంటి ఉండి విధురాష్ట్రుడికి ధర్మ మార్గాన్ని నిర్దేశించాడు. 12 మంది చిరంజీవుల్లో నారదుడు కూడా ఒకరు. సజీవంగా ఉన్నాడు కాబట్టి మన మనుషుల్లో నివసిస్తున్నాడు. 64 విద్యలకు అధిపతిగా పేర్కొంటారు. నారదుడి యొక్క భక్తి సూత్రాలను ఒక కళాఖండంగా చెప్పవచ్చు. భక్తి గురించి ఇతర పుస్తకాలతో పోలిక లేని సూత్రాలు ఇవి. ఇందులో భక్తి, అధికారం, తత్వశాస్త్రం గురించి స్పష్టంగా వివరించాయి. ఎలాంటి వారినైనా అర్థం చేసుకునే పదాలు ఇందులో ఉన్నాయి. పరిపూర్ణమైన దేవదూత, ముల్లోకాలలో అలుపు లేకుండా సంచరించే శక్తి నారదుడి సొంతం. ఆ మార్గంలో కలిసిన ప్రతి ఒక్కరికి సమాచారాన్ని భాగాలుగా పంచాడు. మానవులు, దేవతలు, రాక్షసులతోనూ ఒకేలా వ్యవహరించాడు. దైవం జ్ఞానాన్ని ప్రసాదించే వ్యక్తిగా శబ్దకల్పద్రుమలో పేర్కొన్నాడు. నారదుడు కలహప్రియుడిగా ప్రసిద్ధిగాంచాడు. నారదుడు బ్రహ్మ మానసపుత్రుడు. శిశలైన ఋషి పొంగవుడు. అంతరంగం స్వచ్ఛంగా, నిర్మలంగా ఉంటుంది. మరి పురాణాల్లో ఎందరికో ఎన్నోసార్లు తగవులు ఎందుకు పెడతాడంటే వాటి వెనుక మర్మం వేరే ఉంటుంది. ప్రతిదానికి కార్యాకరణ సంబంధం ఉంటుంది. నారదముని ఏ పని చేసినా అది జగత్ కళ్యాణానికే ఉపయోగపడుతుంది. ఒకానొక సందర్భంలో జలంధ్రుడైన రాక్షసుడు క్రూరంగా మారి దేవమానవులను హింసిస్తుంటే అతడి సంహారానికి నారదుడు యుక్తి పన్నాడు. శివుడి నుంచి వరం పొందడంతో జలంధ్రుడి ఆగడాలకు అడ్డుకట్ట లేకుండా పోయింది. దీంతో నారదుడు పార్వతి అందాన్ని వర్ణించి జలంధ్రుడికి మోహం కలిగించాడు. వరగర్వంతో జగన్మాతను మోహించి ఆమెను పొందడానికి ప్రయత్నించడంతో చివరకు శివుడు సంహరించాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే కలహప్రియుడైన నారదుని గురించి చాలా విషయాలు ఉంటాయి. నేను మరొక వీడియోలో మీకు చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.